కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఏ పులుసైనా మంచి టేస్టీతో పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అంతకన్నా ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ యొక్క కమెంటు, మీ యొక్క లైకు ఇస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్. బెండకాయ బెండకాయ పులుసులో కొంచెం ఈ ఒక్క పిండి వేసి చేసే పులుసుకు కమ్మదనం యాడ్ అయ్యి ముద్దకు ఒక్కొక్క బెండకాయ పెట్టుకొని తింటుంటే ఆహా! ఎంత బాగుంటుందో కదా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా బెండకాయలని కట్ చేసేసుకొని ఒక పెనం మీద వీటిని జిగురు మొత్తం పోయేలా మంటను హై టు మీడియంలో పెట్టుకుంటూ కొంచెం 2 చుక్కల నూనె వేసి బెండకాయలని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన పులుసుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి ఒక 2 స్పూన్ల దాకా తీసుకున్నా. ఈ శనగపిండిని పచ్చి వాసన పోయేంతలా దోరగా వేయిస్తూ రంగు మారేంత వరకు వేయించి పక్కనుంచేసుకోవాలి. దీన్ని కూడా ఈ పులుసుకు కావాల్సింది మొత్తం దీంట్లోనే ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2, కరివేపాకు, ఆనియన్స్ వేసాక ఒక్కసారి కలిపి వేగనించుకోవాలి. పులుసులోకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఆనియన్స్. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాస్ వేసి టమాటోస్ మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఫస్ట్ కూడా వేసానండి బెండకాయలు వేసినప్పుడు, అదే మిస్ అయిపోయింది. కారం, ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. కొన్ని వాటర్ పోసి ఉడకనిస్తే ఈ కారం అనేది కొంచెం అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి నూనె మొత్తం పైకి తేలి ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు పులుపు పోసేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఇలా పులుసు తీసి పెట్టేసుకున్న, అది వేసి ఒక 5 నిమిషాలు పులుసు బాగా మరగనివ్వాలి. పులుసు కూడా ఇప్పుడు మనకు మరిగి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా శనగపిండి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉండలు లేకుండా నీళ్లు పోసి కలిపేసి మన పులుసుకు ఎంత వాటర్ సరిపోతుందో నేను 3 కప్పుల దాకా వాటర్ తీసుకున్నా. ఎప్పుడైనా బెండకాయ పులుసు కానీ ఏ పులుసు అని చేసినప్పుడు మనం అందులో పిండి వేస్తే కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. దాన్ని చూసి మనం వాటర్ అనేది తీసేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి, నాకు సరిపోలేదు కొంచెం వేసాను. కలిపేసి ఒక 5-6 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అప్పుడే మనకు పులుసు రెడీ అయిపోయినట్టు.
మనకు పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కదా! ఇప్పుడు ఏదైనా బౌల్‌లోకి తీసి సర్వ్ చేసేసుకొని చపాతీలోకైనా, రైస్‌లోకైనా, దేంట్లోకైనా ఈ బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్‌లో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.